కేవలం ప్రతిపక్షం మీద కుట్రలు కుతంత్రాలు చేసి ఫిర్యాదుల్ని ముద్దాయిలుగా చేసినటువంటి ఒక వింత పోకడి. ఫిర్యాదు చేసిన వ్యక్తి ముద్దాయిగా మారిపోతున్నాడు. అంటే చట్టాల పట్ల వీరుకున్నటువంటి గౌరవం లేకపోతే చట్టాలు మా చుట్టాలనేటువంటి భావన. ఫిర్యాదు చేసిన వారిని ముద్దాయిలుగా మారిస్తే ఈ చట్టాల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ పౌర సమాజానికి ఏమి గౌరవం ఉంటుంది? దీనికోసమా మనకి ఈ స్వాతంత్ర్యం లభించిందనేటువంటి భావనలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్నికలే కాదు, తన యావత్ రాజకీయం కూడా కుట్ర కుతంత్రాలతోటే, ఎదుటి వారిపైన బురద జల్లటం ద్వారా లభించేటువంటి అవకాశాలతోటే వారి అధికారం సాధిస్తారు. ఇవాళ చూడండి, మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఏకపక్షంగా జరిగాయి. జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా విజయం సాధించింది. కేవలం మీకు సంఖ్యాబలం లేకపోయినా, ఇప్పుడు తుని పట్టణం తీసుకుందాం, 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్పై గెలిచారు. మీ దగ్గర బలం లేదు, కానీ మీరు మళ్ళీ ఆ అధికారాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం అది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎన్నికల్లో మీరు గెలవలేదు, గెలిచినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్పై గెలిచారు. వారికి ఆనాడు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. ప్రజల యొక్క మనోభావాలకు విరుద్ధంగా ఇవాళ అందులో కొంతమందిని కొనుగోలు చేసి ఈ కొనుగోలు రాజకీయాలకు తెరదీసింది చంద్రబాబు నాయుడు గారే. కొనుగోలు చేసి అడ్డదారిన అధికారం సాధించాలని ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం, అంటే డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం మీరు ప్రజాస్వామ్య వాదుల్ని కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నమ్మకాలను కానీ చాలా దారుణంగా కూనీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, అధికారం ద్వారా ప్రతిపక్షంలో పనిచేసేటువంటి వారిని లొంగదీసుకోవాలని మీ ప్రయత్నం, ఇది చాలా దారుణమైనటువంటిది. నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు కొనుగోలు రాజకీయాలకు సాక్షి, కొనుగోలు రాజకీయాలకు మీరు నిదర్శనం. ఎందుచేత రాష్ట్ర ప్రయోజనాలనే మీరు కొనుగోలు రాజకీయాల ద్వారా ఆనాడు ఓటు నోటు కేసు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు చేసిన ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఎంత శాపంగా మారిందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు మరొకసారి ఆలోచించాలి. ఓటు నోటు కేసులో దొరికిపోవడం ద్వారా కదా చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రాత్రే రాజధాని 10 సంవత్సరాల కాలం రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని వదిలి రావడానికి కారణం ఏమిటి? మీ కుట్ర రాజకీయమే కదా. దానివల్ల ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో మీరు అక్కడ రాష్ట్ర విభజన సమయంలో 1,10,000 కోట్లు 1,13,000 కోట్లు ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి అసెట్స్ ఉన్నాయి, నిధులున్నాయి. కేవలం మీరు చేసిన ఆ తప్పిదం వల్ల, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తప్పిదం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సుమారుగా 1,10,000 కోట్ల నష్టం వాటిల్లింది. మరలా అదే తంతుని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ పదవుల కోసం మీరు ఏ సంకేతం ఇవ్వదలిచారు? అంటే ప్రజలు గెలిపించిన వారిని కొనుగోలు చేసి మీ పార్టీలో జాయిన్ చేసుకోవడం వల్ల మీరు సాధించేది ఏమిటి? మీకు అధికారం వచ్చింది, అధికారం కోసం అనేకమైనటువంటి అబద్ధాలు మీరు మాట్లాడారు. అబద్ధాలని నేను ఎందుకు అంటున్నానంటే
మీరు మాటల్లో మీరు మాట్లాడిన మీరు ప్రచారం చేసిన ఏ విషయాలు కూడా వాస్తవం కాదని మళ్ళీ మీ నోటే చెప్పారు. ఎందుకని మీరు ప్రధానంగా ఎన్నికల ముందు ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం అప్పులు చేస్తున్నారని, నేనైతే సంపద సృష్టిస్తానని, 14.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, 14.5 లక్షల కోట్లు ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, శ్రీలంకగా మారిపోతుందని ప్రచారం చేశారు. అధికారం వచ్చింది, లెక్కలు తీశారు, అప్పులు ఎంత ఉన్నాయి, మీరెంత అప్పు చేశారు, వాస్తవాలు ప్రజల ముందు ఉంచారు. కేవలం అది నా మాటల ద్వారా కాకుండా బడ్జెట్ సమావేశాల్లో మీ ఆర్థిక మంత్రి చేసినటువంటి ప్రకటన, మీరు 14,53,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పింది అబద్ధమని, 7,43,000 కోట్లు మాత్రమే అప్పు ఉందని, అది కూడా మీరు పాలనలోకి రాకముందు 1,43,000 కోట్లుంటే మీరు పాలనలోకి వచ్చిన తర్వాత అది 2.5 లక్షల కోట్లు మీరు అప్పులు చేసి 4,53,000 కోట్ల అప్పులు దాన్ని చేరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమయంలో ఒక 3 లక్షల కోట్ల అప్పులు జరిగాయి. 7,46,000 కోట్ల అప్పులుంటే మీరు 14,50,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పింది వాస్తవం కాదు, అది అబద్ధం. అది అధికారం కోసం మీరు చేసిన ఒక విష ప్రచారం. అంటే అధికారం వచ్చిన తర్వాత కూడా మరలా అదే ప్రచారం చేయాలని పప్పులో కాలేస్తున్నారు. మీరు చెప్పింది ఏది నిజం కాదని ఎన్నికల ముందు ప్రజలకు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల్లో అమలు చేయాలని అడిగేటువంటి వారిని ఎలాగ అణిచివేయాలనేటువంటి ఆలోచన, అమలు చేయమని అడిగేవారిని ఎలా అణిచివేయాలనే ఆలోచనే తప్ప ఈ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారనేటువంటి కించిత్ ఆలోచన కూడా మీలో లేకపోవడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. మీరు చేస్తున్నటువంటి పాలనాపరమైనటువంటి ఏదైతే నిర్లక్ష్యాలు అనొచ్చు, స్వార్థపూరిత నిర్ణయాలు అనొచ్చు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలకి చాలా దెబ్బతీస్తున్నాయి. దానికోసం ఇవాళ ప్రతిపక్ష పార్టీగా మేము మిమ్మల్ని సూటిగా అడుగుతున్నటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఎన్నికల ముందు ఎంత అప్పు ఉందో మీకు తెలుసు. ప్రజలకు అబద్ధం చెప్పారు. 7.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిసిన తర్వాత మీరు ప్రతి మంగళవారం అప్పు చేశారు. ఈ 9 మాసాల కాలంలో 1,43,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం జరిగిందా? ఆలోచించండి. ఇంకొక పెద్ద అబద్ధం చెప్పారు. మీరు 2019లో ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి కేవలం మీ ఖజానాలో మిగిల్చింది 100 కోట్ల రూపాయలు. ప్రజలు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లే ఉంది, నేను చాలా హామీలు ఇచ్చాను, అమలు చేయలేనని ఎప్పుడు చెప్పలేదే. నేను ఇచ్చినటువంటి నవరత్నాలను అమలు చేయడం కోసం సంవత్సరంలోపే ఒక క్యాలెండర్ ఇచ్చి ప్రజలకిచ్చిన మాట ఎలా పోషించాలి అనే ఆలోచన చేశాడు. ఇవాళ మీకు 7,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి 7,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంది. ఆన్గోయింగ్ స్కీమ్స్ అన్నీ ఆపేశారు. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారు. ఎవరైతే ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వడం ఆపేశారు. దాని బకాయిలుగానే ఉంచారు. అంటే మీరు చేస్తున్నటువంటి రైతు భరోసా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి వాటాను కూడా రైతులకు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే మీరు ఒక్కొక్క అంశం తీసుకున్నట్లయితే ఈ 3 అంశాల్లో ఎవరైతే పేదరికంలో ఉండి ఆ పేదరికాన్ని అధిగమించాలంటే వారికి ఉండాల్సినటువంటి విద్య, ఆ విద్యను అందించడానికి మీరెప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఇంగ్లీష్ మీడియం పెడతానంటే ద్వేషించినటువంటి వ్యక్తి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కేవలం కూలిగా నాలిగా లేకపోతే దాశరకంలో ఉండాలి,
వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని సముపార్జించకూడదు, కేవలం కొన్ని వర్గాలే ఉండాలి అని ఆలోచన చేశారు. దానికోసమే మీరు ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసింది దేశానికి ఆదర్శమైనటువంటి విద్యా వ్యవస్థ. నాడు నేడులో పాఠశాలల అభివృద్ధి, నాడు నేడులో పాఠశాలల్లో పరిశుభ్రమైనటువంటి నీరు, నాడు నేడులో పాఠశాలల్లో పిల్లలకు అవసరమైనటువంటి టాయిలెట్స్ నిర్మాణం, దానితో పాటుగా ఐబీ ఇంగ్లీష్ మీడియం, ఇటువంటి అన్ని కార్యక్రమాలని ప్రారంభిస్తే ఆ విద్యా వ్యవస్థని అడ్డంగా ఆపివేయడం ద్వారా ఈ సమాజానికి మీరు చేసేటువంటి మేలా కీడా ఆలోచించమని సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇది పేద ప్రజల తరఫున అడుగుతున్నాం. ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారికి అవసరం విద్య, వారికి అవసరం వైద్యం. ఆ వైద్యం కోసం ప్రభుత్వం అనేటువంటిది బాధ్యతతో భరోసా ఇవ్వాలి ప్రజలకు. ప్రభుత్వం ఉంది, నా దగ్గర డబ్బు లేకపోయినా, నాకు కష్టం వచ్చినా నన్ను ఆదుకునే వ్యవస్థే ప్రభుత్వం అనుకున్నప్పుడు మీరు బేదార్పులు అరుస్తున్నారు. చెయ్యాలని ఉంది, ఖజానా ఖాళీగా ఉంది. నాయన అదొక అబద్ధం కదా. ఖజానా ఎక్కడ ఖాళీగా ఉంది? మీరు 100 కోట్లు ఇస్తే తదుపరి కరోనా లాంటి ఒక విపత్తు వస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు నాకు 100 కోట్లే ఖజానాలో మిగిల్చారు కాబట్టి నేను ఆదుకోలేకపోతున్నానని చెప్పలేదే. కనీసం ఒక వైరల్ ల్యాబ్ లేనటువంటి రాష్ట్రంలో కరోనా విపత్తును ఎదుర్కోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు దేశానికి ఆదర్శమయ్యాడు. ఆ రోజు కొన్ని వ్యవస్థలనే సృష్టించాడు, వాలంటీర్ వ్యవస్థ లాంటి వ్యవస్థని. కరోనా నియంత్రణలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. మరి ఈరోజు మీరు ఇన్ని కోట్ల రూపాయలు నిల్వ ఉన్న ఈ రాష్ట్రంలో మరలా అప్పులు చేస్తూ ఖజానాకు వచ్చినటువంటి సొమ్ముని ఏం చేస్తున్నారో చెప్పలేని స్థితిలో మీరున్నారు. సుదీర్ఘ ప్రయోజనాలని రక్షించాల్సినటువంటి, ఈ రాష్ట్ర ప్రయోజనాలను రక్షించాల్సినటువంటి మీరు అధికారం దేనికోసం? ప్రజలకి భద్రత, భరోసా, నా ప్రభుత్వం ఉందనేటువంటి ఒక బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి రోజు కేవలం ప్రతిపక్షం మీద తప్పిదాలు నెట్టడం వల్ల నేను ఈ ప్రభుత్వాన్ని రన్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షం మీద చెయ్యలేనటువంటి తప్పులన్నీ, మీరు చేయలేనటువంటి మంచి కార్యక్రమాలను తప్పులుగా చూపించి ఆ తప్పుల్ని ప్రతిపక్షం మీద నెట్టడం ద్వారా ప్రభుత్వాన్ని నడపొచ్చు. అది సాధ్యం కాదు. ప్రజలకు అవసరాలున్నాయి, అవి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దానిలో తప్పించుకునే ప్రయత్నం చేయడంలో భాగమే ప్రతిపక్షాలపైన నిందారోపణలు చేస్తున్నారు. వాటి వల్ల ప్రజలకు మంచి జరగదు. ఆలోచించండి. రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి పెద్దలు ఉన్నారో ఈ ప్రభుత్వం రోజు చేస్తున్నటువంటిది ఏమిటి? ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ పాడు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదు అని రోజు ఆయన నోటితో చెప్తూ ఉంటాడు. అది ప్రజల దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. ఈ రాష్ట్రంలో గంజాయిగా మారిపోయింది. రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్ సంఘం వచ్చిన 100 రోజుల్లోనే గంజాయిని నిర్మూలిస్తాం అని చెప్పారు. 100 రోజుల్లో దాటిపోయిందే. ఎక్కడ చూసినా గంజాయి, మత్తులో జనం. నిన్న చూసాం ఒక ఆడబిడ్డ మీద అఘాయిత్యం, యాసిడ్ దాడి. ల్యాండ్ ఆర్డర్ ఉందా? అటువంటి ఒక విపత్తమైన ఘటన జరిగితే, ఆడబిడ్డ మీద యాసిడ్ దాడి జరిగితే రాష్ట్ర హోంమంత్రి వెళ్ళి మ్యూజికల్ నైట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రభుత్వం తలసీమియా కోసం మీరు మ్యూజికల్ నైట్ పెట్టి దాని ద్వారా వచ్చే డబ్బుతో తలసీమియాకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వాళ్ళంటున్నారు. ఇది గవర్నమెంటే. ముఖ్యమంత్రి గారు,
ఈ ప్రభుత్వం తలసీమియా నిర్మూలన కోసం ఒక ప్రణాళిక చేయండి. ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు ఉద్దానం ప్రజల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న కిడ్నీ బాధితుల కోసం 700 కోట్ల రూపాయలతో రక్షిత మంచినీరు ఇచ్చిన, కిడ్నీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టినా అది కదా ముందు చూపు, అది కదా విజన్. అక్కడ అవసరం ఉంది. ఆ అవసరాన్ని తీర్చడానికి ప్రయత్నించాడు, సఫలీకృతుడయ్యాడు, ప్రజలకు భరోసా ఇచ్చాడు. ఉద్దానం లాంటి ఒక విపత్తుని, ఉద్దానంలో జరిగినటువంటి కిడ్నీ బాధితుల్ని రక్షించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరేం చేస్తున్నారు? ప్రభుత్వ బాధ్యతను విస్మరించి ప్రజలను సందాలిమ్మంటున్నారు. అది కూడా ఎలా? మీ ప్రయోజనం కోసం. అక్కడ ఒక ఆడబిడ్డ మీద యాసిడ్ దాడి జరిగితే మీ క్యాబినెట్ మంత్రి గారు అక్కడికి వెళ్ళి పరామర్శించలేదు. మీకు జతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఆడబిడ్డకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఈ అన్నం నానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఒక దారుణం జరిగింది. ఒక బాధితురాలు శ్రీలక్ష్మి, ఆమె నాకు ఈ ఇబ్బంది జరిగిందని ఒకరి మీద కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి మీద కేసులు కట్టించేటువంటి కొత్త రాజ్యాంగం. ఎవరైతే కంప్లైనెంట్ ఉంటారో వాళ్ళని ముద్దాయిలు చేసేటువంటి కొత్త రాజ్యాంగం. అంటే బాధితుడు ముద్దాయిగా మారేటువంటి కొత్త రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉంటే ల్యాండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అని సమాజం ఆలోచిస్తుంది. ఒకసారి ఆలోచించండి. అధికారం అంటే పైశాచికంగా దాడులు చేయడానికి కాదు, ప్రశ్నించే గొంతును నొక్కడం కాదు, ప్రశ్నించే వారి ప్రశ్నల్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకుని ప్రభుత్వం దాన్ని చక్కదిద్ది దాని పట్ల బాధ్యతగా ప్రజలకి అవసరాలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయట్లే. చంద్రబాబు నాయుడు గారు ఏ సంకేతం ఇవ్వదలిచారు? కేవలం మీకు ఎన్నికలకు సంబంధించినటువంటి గెలుపు, ముఖ్యమంత్రి గారి సమీక్షలు, ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు అవుతున్నాయి, మీరు టీములు వేస్తున్నారు. అంటే గెలిపే ముఖ్యం కాదు, ప్రజావసరాలు తీర్చడం ముఖ్యం. మున్సిపాలిటీలో మీరు చేస్తున్నటువంటిది ఏ ప్రజాస్వామ్యవాదినైనా అడగండి. మీ దగ్గర కౌన్సిలర్స్ లేరు, కార్పొరేటర్ లేరు, కానీ మీకు పదవి ఆ పీఠం కావాలి. ఆ పీఠం కావాలి, మీరు చేసే ప్రయత్నం ఏమిటి అంటే దీనిలో మీరు అనుసరిస్తున్న విధానం ప్రజాస్వామ్యబద్ధమా, చట్టబద్ధమా? ఇది చట్టం అవుతుందా? ఏదైతే ఇవాళ మీకు ఎవరైతే అనుకూలంగా లేరో, మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వారి పట్ల కేసులు పెట్టి వారిని జైలు పాలు చేస్తే నాకు అధికారం శాశ్వతం అని మీరు అనుకుంటున్నారు. మీకు అధికారం శాశ్వతం కాదది. ప్రజలు న్యాయ నిర్ణేతలు. మీకు అధికారం ఇచ్చింది దేనికి? జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి 10 రెట్ల పాలన నేను ఇస్తానన్నారు, సంపదను సృష్టిస్తానన్నారు, అమ్మఒడి లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన ఒక్కరికే ఇచ్చారు, నేను నలుగురికి ఇస్తానన్నారు. అబద్ధం. ఇవాళ దాకా దానికి మాట ఎత్తట్లేదు. అది అడిగేటువంటి నాయకుల పట్ల మీ నాయకులు ప్రతిదాడి ఎలా ఉందో అర్థమవుతున్నటువంటి విషయం. ఇది వాస్తవం. ఇక కొన్ని స్థానిక విషయాలు ఉన్నాయి, వాటిని తీసుకుంటే ఇసుక ఉచితం అన్నారు. ఎక్కడైనా ఉచితంగా ఇసుక ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? ఇది అబద్ధం కాదా? ఇసుక ఇవ్వలేదు. మీరేదో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనో లేదా ఇసుక పైకి తీయడానికి చట్టవిరుద్ధంగా కాకుండా చట్టబద్ధంగా చేయడానికి ఒక ధరని ఫిక్స్ చేశారు, 210 రూపాయలు. కానీ మీ నాయకులు 420 రూపాయలకు అమ్ముతున్నారే. మీ ప్రభుత్వానికి కళ్ళు లేవా? ఈ ప్రజాధనం ఎవరు లూటీ చేస్తున్నారు? ఈ లూటీదారులు మా వాళ్ళైతే కళ్ళు మూసుకో, పక్క వాళ్ళైతే పట్టుకో. లూటీదారులు మా వాళ్ళైతే కళ్ళు మూసుకో, పక్క వాళ్ళైతే పట్టుకో అని అధికారులకు మీరు ఇచ్చినటువంటి సంకేతాలు ఏమిటి? ఈ ఇసుక వల్ల ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? ప్రజలు చెప్పుకుంటున్నారు. జరిగే తప్పును నియంత్రించలేనటువంటి ఈ ప్రభుత్వం
జరుగుతున్న తప్పుని నియంత్రించలేనటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ తప్పిదానికి కారణమే. ఇసుకలో జరిగేటువంటి దోపిడీకి ఈ ప్రభుత్వమే కారణం. మీ అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఏమిచ్చారో అర్థం కావడంలే. వారు నియంత్రించగలిగే శక్తివంతులై నియంత్రించలేకపోవడానికి గల కారణం అవినీతే. ఈ అవినీతిని అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఉచితంగా ఇవ్వని కారణంగా మీరు ప్రజల్ని మోసగించారు. ఒక ధరని ఫిక్స్ చేసి ఆ ధరకి అమ్మలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన ధరకి ఆ రీతిలో ప్రజలకు ఇసుక లభించడం లేదు. ఇసుక లభించలేదు అనేటువంటిది గొంతెత్తి మాట్లాడేటువంటి ప్రతిపక్షం మాటలు మీ పెడచెవిని పెడుతున్నారు. మధ్యలో జరుగుతున్న ఈ దోపిడీని అడ్డుకట్ట వేయని కారణం చేత ఈ ప్రభుత్వం పెద్ద అవినీతికి పాల్పడుతుంది. పర్యావరణాన్ని రక్షించాల్సిన ఈ ప్రభుత్వం గోదావరి నదీ గర్భంలో డ్రెడ్జర్స్తో ఇసుక తీయడం కానీ, మిషన్లను ఉపయోగించి ఇసుక తీయడం కానీ చేయడం వల్ల మీ నాయకులకు జరిగే ప్రయోజనం ప్రజాధనాన్ని లూటీ చేయడమే. ప్రజల యొక్క అవసరాలకి మీరు ఉచితంగా ఇస్తారని చెప్పి మోసగించి ఇవ్వలేదు కదా. అధిక ధరలకు అమ్ముతుంటే నియంత్రించలేకపోవడం ఈ ప్రభుత్వం అసమర్థత, అవినీతి మీరే ఒకసారి ఆలోచించాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే మహిళలు రోజు పత్రికలు చూస్తే అత్యాచారాలు. నిన్న యాసిడ్ దాడి జరిగింది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తీసుకున్నప్పుడు అత్యాచారం జరగనటువంటి రోజు లేదు. అంటే పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకమా, గౌరవమా తగ్గిపోతుంది. పోలీసులు కేవలం అధికార పక్షం వాళ్ళ కోసమే పనిచేస్తారు. అధికార పక్షం వాడు ఏ తప్పు చేసినా రక్షించుకోవచ్చు అనేటువంటి ఒక నమ్మకం కనుక ప్రజలకు వెళ్ళిపోతే తిరుగుబాటు రావాల్సినటువంటి అవసరం వస్తుంది. దానికోసం ఇవాళ అత్యాచార ఆంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ని బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తున్నారు. మీరు పదే మాట్లాడారు. చాలా సందర్భాల్లో అధికారంలో రాకముందు మాట్లాడారు. వచ్చిన తర్వాత అదే తప్పు జరుగుతుంటే నియంత్రించలేనటువంటి అసమర్థ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇటువంటి అనేక అంశాలు తీసుకున్నట్లయితే ప్రధానమైనటువంటిది పోలవరం విషయంలో ఒక చారిత్రక తప్పిదాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ఆనాడు జాతీయ ప్రాజెక్టుగా ఉంటే ఆ ప్రాజెక్టు నిర్మాణం నేను చేపడతానని కాసులకు కక్కుర్తిపడి ప్రధానమంత్రి చేత ఒక నింద పడినటువంటి ప్రధానమంత్రి చేత కామెంట్ చేయించుకున్నాడు పోలవరం ఏటీఎం అని. అటువంటి పోలవరాన్ని ఎత్తు తగ్గిస్తుంటే దానికోసం ప్రయత్నించకుండా వారి ఎంపీల్ని, అంటే ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు పోయేటట్టుగా పార్లమెంట్లో మనం విమర్శించుకుని రాష్ట్ర ప్రయోజనాల్ని, అంటే ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తినటువంటి అంశం ఉంది. ఆ అంశానికి సంబంధించినటువంటి దాన్ని అడ్డుకట్ట వేయడం కూడా దారుణమైన విషయంగా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఒక్కటి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎదిగారంటే సామాన్యులకు నడ్డి విరిగింది. ఆయన పక్కన నిలిచిన సంపన్నులకి వడ్డనొచ్చింది. కేవలం ఆయన ఎవరు పెరిగారు? చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ పెరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత. 500 కోట్లున్నది 950 కోట్లు ఒక్కసారిగా పెరిగింది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు. ఇవాళ వారి శాసనసభ్యులు పెరుగుతున్నారు, వారి కార్యకర్తలు పెరుగుతున్నారు. ఇటువంటి వారందరూ కూడా పెరుగుతున్నారు తప్ప సామాన్యుడికి ఆరోగ్యం, సామాన్యుడికి విద్య, సామాన్యుడికి న్యాయం, సామాన్యుడికి చట్ట రక్షణ ఇవన్నీ కొరవడుతున్నాయి. ఎవరైతే పేదరికంలో ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం శరాఘాతంగా మారింది.
పేదరికంలో ఉన్న వారి పట్ల ఈ ప్రభుత్వం శరాఘాతంగా మారింది అనేటువంటి విషయాన్ని మీడియా ద్వారా ఈ రాష్ట్ర పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను.